హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మార్కు సువార్త 16వ అధ్యాయము. Gospel of Mark 16th chapter. 16th verse నుంచి చదవడానికి ప్రయత్నించండి. From 16th verse we shall read. He that believeth and is baptized shall be saved, but he that believeth not shall be damned. And these signs shall follow them that believe. In my name shall they cast out devils, they shall speak with new tongues, they shall take up serpents, and if they drink any deadly thing, it shall not hurt them. They shall lay hands on the sick, and they shall recover. చూడండి 17వ వచనంలో ఏమని ఉందంటే, in 17th verse it says, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. in these signs shall follow them that believe. ఏమనగా నా నామములో దయ్యాలను వెలగొడతారు, in my name they shall cast out devils, కొత్త భాషలు మాట్లాడతారు, they shall speak with new tongues, పాములను ఎత్తి పట్టుకుంటారు, they shall take up serpents, మరణకరమైనది తాగిన మీకు హాని చేయదు, even if they drink any deadly thing it shall not hurt them, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నందుతారు, they shall lay hands on the sick and they shall be healed. నమ్మిన వారి వల్ల ఈ సూచనలు లేదా సూచక్రియలు జరుగుతాయట. These signs shall follow them that believe. దీని మీద నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. On this I want to talk today. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, గిద్యోనుకు దేవుడు ఏ విధంగా సూచన చూపించాడో నేను లాస్ట్ టైం మీకు బోధించా. last time we meditated upon how God showed signs to Gideon. దేవుడు నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, దేవుడికి సూచనలు అంటే ఇష్టం, నాకు కూడా సూచనలు ఇష్టం, మీరు కూడా సూచనలు ఇష్టపడాలని కోరుకుంటున్నా. I believe and I trust that God loves showing signs. I also believe and I love to show signs. I also want you all to believe in signs and expect. దేవుడు పరిసయ్యులు సద్దుల కాడ ఒక మాట చెప్పిండు, వాళ్ళు సూచక్రియలు అడిగితే చేయని చెప్పిండు, వారు సూచనలు అడిగితే చేయని చెప్పిండు. ఎందుకోసం అంటే వాళ్ళు దేవుని శోధించడానికి అడిగారు. See, when Pharisees and Sadducees asked Jesus to do signs, he refused to do it because they had an ulterior motive. Only to tempt Jesus they asked. అయితే గమనించడం ప్రయత్నించండి. So listen here carefully. మన కోసం మాత్రం దేవుడు ఎన్ని సూచనలైనా చేయగలడు. But if we ask for signs, God wants to do many signs for us. కనుక ప్రతి ఒక్కరు చెప్పడానికి ప్రయత్నించండి, ఈ సూచనలన్నీ కూడా నా అద్భుతాల కొరకే. You tell all these signs are for my miracles only. టీవీ చూసేవారు కూడా ఈ సూచనలన్నీ నా అద్భుతాల కొరకే. Just say these signs are only for me. ప్రతి ఒక్క సూచనలు కూడా మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. See, all these signs only build up your faith. మీ యొక్క విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తాయి. It will generate faith. మీకు కావాల్సిన అద్భుతాలను క్రియేట్ చేస్తాయి. It will create miracles that you need. కనుక ప్రతి వారు సూచనలను కలిగి ఉండాలి. That's why everyone shall have signs. ఇక్కడ అబ్రహాం ఒక సూచన అడిగిండు, దాన్ని మీకు నేను చూపించడానికి ఇష్టపడతా. I want to show that Abraham asked for a sign and God revealed it to him. ఆదికాండము 18వ అధ్యాయం 18th chapter 1:8. Let's go to Genesis 18th chapter. మీరు 24 నుంచి మీరు చూస్తే From 24th verse if you see, 33 వరకు
till the 33rd verse. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. See here, God is telling to Abraham something. అబ్రహాము దేవుని యొక్క ప్రవక్త. See, Abraham is a prophet of God. ఆయన ఏ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేయలే. He did not do any signs, wonders or miracles. చాలా మంది ఈ రోజుల్లో ఏమనుకుంటారంటే Many people think సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతూనే ప్రాఫిట్స్ అనుకుంటారు. only signs, wonders take place, miracles take place, only they are prophets. కానీ అబ్రహాం దగ్గర ఎట్లాంటి సైన్స్ జరగలే. But Abraham didn't do any miracle signs. కానీ బట్ ఇతడు ప్రాఫిటే. But he is a prophet. ఇతడు ఒక సూచన దేవుని అడుగుతున్నాడు. He is asking God for a sign. దేవుడు ఒక టైంకి వచ్చరికి సొదొమను డిస్ట్రాయ్ చేయడానికి ఇష్టపడ్డాడు. There was a time when God wanted to destroy Sodom and Gomorrah. సీక్రెట్ చెప్తున్నా మంచిగా రండి. Oh, one secret I want to reveal. సొదొమ కాడ దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. See, at Sodom, God opened the heavens and poured out fire. దీన్ని ఆధారం చేసుకునే ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. Basing on this, Elijah also caused a fire to come from heaven. సొదొమలో దేవుడు ఆకాశం నుంచి అగ్ని తీసుకొని రాకపోతే ఏలియా కురిపించేటోడు కాదు. If God did not send fire on Sodom, Elijah would not have done that. సూర్య చంద్రుల గురించి రాయబడ్డది యాషారు గ్రంథంలో యెహోషువకు అర్థమైంది. See, it is written about sun and moon in the book of another book, so Joshua understood and he did it. అందుకే దేవుడు సైన్ లాగా సూర్య చంద్రులను ఆపాడు. That's why as a sign he stopped the sun and moon. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించండి, పట్టించండి. So here you understand. అబ్రహాము దేవునితోటి ఒకటి చేస్తున్నాడు, ఒక సూచన అడుగుతున్నాడు, ఒక విషయాన్ని అడుగుతున్నాడు. So Abraham is asking for a sign here. ప్రభా నువ్వు సొదొమను డిస్ట్రాక్ట్ చేస్తావు, ఓకే రైట్. Oh God, you want to destroy Sodom? It is okay. కానీ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, But if at all there are 50 righteous men, నువ్వు డిస్ట్రాక్ట్ చేయకుండా ఆగుతావా ప్రభా? will you stop from distraction? అంటే సొదొమ గురించి అడుగుతున్నాడు. He's pleading for Sodom. 50 మంది For 50 people, నా కోసం గనక ఉంటే, if at all they are there for me, నేను వాళ్ళని కాపాడుకుంటా ప్రభా. I will protect them, Lord. చూడండి, దేవుడేమో చంపేయడానికి ఇష్టపడుతున్నాడు. God wants to destroy them కారణం ఏంటంటే సొదొమలో సిన్ ఎక్కువైపోయింది. because the sin has exceeded in Sodom. అయితే అబ్రహాం ఏమో దేవుని కబిలేరా మధ్యపడుతున్నాడు. But Abraham is pleading God. ఆగమని చెప్తున్నాడు. He's saying, you please wait. దేవుని వేడుకుంటున్నాడు. He's pleading God. అయితే దేవుని కబిలేరా అది అయిపోయింది. So after that, 50 మంది కనబడలే. there were no 50 people. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభా ఒకవేళ 45 మెంబర్స్ ఉన్నా నువ్వు కాపాడతావా ప్రభా? Now he's again asking, if 45 people are there, will you నువ్వు protect? కోపం తెచ్చుకోవద్దు ప్రభా. God, do not get angry with me. 35 ఉన్నా గానీ Even if 35 are there. గ్రాడ్యువల్ ఒక మెంబర్ ని దింపుకుంటూ వస్తున్నాడు. So Abraham is gradually bringing down the number. నంబర్ అంతా కూడా దింపుకుంటూ వస్తున్నాడు. He's slowly bringing down the number. ఒకవేళ కొద్ది మంది ఉన్నా ఎస్కేప్ అయిపోతారేమో అని. Because he's thinking, even if little people are there, they will be saved. దేవుని యొక్క బిడ్డలారా, So dear children of God, అబ్రహాముకు సొదొమ నాశనం అయిపోవడం ఇష్టం లేదు. so Abraham doesn't want Sodom to be destroyed. అయితే ఇక్కడ ట్రిగర్ చేసే విషయం ఏంటంటే, The triggering point here is, సొదొమ నాశనం అయిపోతున్న సంగతి అబ్రహామునకు ముందే దేవుడు చెప్పాడు. see, God revealed about destruction of Sodom to Abraham before only. దేవుడు తన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడట. Without revealing to prophets, God will not do anything. అంటే ప్రాఫిట్ అన్నట్టు అన్ని రివీల్ అవుతాయి. To a prophet, God reveals everything. నీ భవిష్యత్తు రివీల్ అవుతుంది. Your future is revealed. దేశం గురించి రివీల్ అవుతుంది. About the nation it is revealed. డెవిల్ డిస్ట్రాయ్ అయిపోతాడు. Devil is destroyed. లాస్ట్ కి వచ్చేసరికి And the end finally. ఇక ఫైనల్ గా నేను షార్ట్ కట్ చేసి చెప్తున్నా లిటిల్ గా. We are summarizing and telling in shortcut. లాస్ట్ అతడు వాడిన నెంబర్ ఏంటంటే, Finally the final number he came to is, ప్రభా ఒకవేళ 10 సంఖ్య ఉన్న 10 మంది ఉన్నా ఆగిపోతావా ప్రభా? even if 10 people are there, Lord, will you stop? ఇక 10 తర్వాత అతడు ఏమి కూడా ఇక మాట్లాడలే. ఇక దేవుడు ఇక ఏమి కూడా ఆయన ఇంకేం వాదించలేడు, ఏమి కూడా వేడుకోలే. After asking for 10, he didn't bargain again with God. కారణం ఏంటంటే, The reason is, 50 నుంచి స్టార్ట్ అయ్యారు వీళ్ళిద్దరు. he started from 50. 10 కాడికి ఎప్పుడైతే వచ్చారో, When they came to that point of 10, ఇక అతడు ఏమి కూడా మాట్లాడలే. he did not talk anything more. ఎందుకోసం అంటే, Because ఆ 10 నెంబర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, when the 10 number started, సమ్మన్ గ్రేస్ రిలీజ్ అయిపోయింది. a kind of grace was released. అందుకే Amen. దేవుడు దేవుని యొక్క బిడ్డలారా, ఇక అతనికి దేవునికి మధ్యలో ఏం వాదన జరగలే. That's why there was no more argument between God and Abraham. అందుకే 10 ఆజ్ఞల్లో దేవుని యొక్క బిడ్డలారా టైతింగ్ అనేది రాయబడలేదు. That's why there is no law for this tithing. అంటే లాకు సంబంధించింది కాదు అది. Tithing
thing is not connected to law. అది గ్రేస్ కు సంబంధించింది. That is connected to grace. అందరికి చాలా మందికి తెలియదు ఆ విషయం. Many people don't know about it. కానీ 10 ఎప్పుడైతే మాట్లాడిండో, When he spoke about 10, వాళ్ళిద్దరి మధ్యలో వాదం ఆగిపోయింది. then that argument ceased. అదొక సూచన లాగా ఆగిపోయింది. That was like a sign. ఈ రోజు మీకు నేను ఇదే చెప్తున్నా. Today I'm sharing the same దేవుడి thing. యొక్క సెప్టెంబర్ లో This September, ఆ యొక్క 10 వచ్చి ఏ విధంగా గ్రేస్ రిలీజ్ చేసిందో, when it came to 10, the grace was దేవుడు తన released. కృపతోటి God by his grace, అనేక సూచనలు నీకు కనబరచబోతున్నాడు. God is going to show many signs to you. బిజినెస్ లో గొప్ప సూచనలు రాబోతున్నాయి. In your business, mighty signs are going to నీ take యొక్క place. బాడీలో గొప్ప సూచనలు రాబోతున్నాయి. In your body, great నీ signs are యొక్క taking place. ప్రాజెక్ట్ లో గొప్ప సూచనలు రాబోతున్నాయి. In your projects, great signs are coming. నీ రూమ్ లో దేవుడు అనేక సూచనలు తీసుకొని రాబోతున్నాడు. In your room, God is going to bring signs. నాకు తెలిసిన ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, A mighty man of God I know. ఆయన పెన్ తో రాసుకుంటున్నాడు. He was writing with his ఆ pen. పెన్ వెళ్ళిపోయి చెత్త బుట్టలు పడ్డది. So that pen slipped and fell into the బాగా టైర్డ్ basket. అయిపోయాడు. He was very tired. వంగి తీసుకోవడానికి శక్తి లేనట్టు అనిపించింది. He felt weak to even pick it up and take ఆ it. యొక్క పెన్ వైపు చూసన్నాడు. He just saw the pen and said, యేసు నామములో మాట్లాడుతున్నా, in the name of Jesus I speak రా to you. పైకి రా అన్నాడు. Come up, he said. చెత్త బుట్టలో ఉన్న పెన్ను లేచి వచ్చి పైన పడ్డది టేబుల్ మీద. That pen got up from the garbage pit and came here. మీకు అర్థమవుతుందా? Are you understanding? అది దేవుని యొక్క సూచన. That is God's sign. అందుకే మార్కు 16:16 లో దేవుడు చెప్పిండు, That's why in Mark 16:16 it says, నమ్మిన వారి వల్ల ఈ సూచనలు జరుగుతాయి. these signs will follow those that believe. నీకు నమ్మితే ఆ వైరస్ రాదు ఫస్ట్. First of all, if you believe, you won't have virus. ఇవన్నీ చేసే మనం చేసి సైతాన్ మీద సాకు చెప్తా ఉంటాం, అన్ని దయ్యం అని చెప్తాం. నేను నమ్మ ఇట్లాంటి. See, we'll do everything and we'll blame the Satan. I don't believe it. అర్థమవుతుందా? Are you understanding? అన్ని మనం పాడు చేసి మొత్తం మనం డిస్టార్ట్ చేసి గందరగోళం మొత్తం అన్ని మనం చేసి దయ్యాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, లేదా ఏదో చేతపడి. నో 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 నో, ఇవన్నీ రవి బ్రదర్కి ఇష్టం లేదు. We do all the wrong things and we blame the devil and we'll say it's a witchcraft. No, I don't like it. కొన్నిసార్లు డెవిల్ యొక్క ఫోర్స్ ఉంటుంది. Sometimes devil force is అది there. స్పెసిఫిక్ గా, అది వేరే విషయం. That is a different thing. దేవుని యొక్క పిల్లలు ఎక్కడ భయపడపోతే మనం ఇక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. If we don't fear anywhere, we don't have to fear here also. అర్థమవుతుందా? Are you understanding? నేను భయపడా. I will not fear. యెహోవా నా వెలుగు నా రక్షణ అయ్యున్నాడు. God is my strength and my salvation. ఇప్పుడు అందరూ చెప్పాలి, లైవ్ లో కూడా చెప్పాలి, యెహోవా నా వెలుగు నా రక్షణ అయ్యున్నాడు. God is my strength and my light and my salvation. యెహోవా నా వెలుగు నా రక్షణ అయ్యున్నాడు. God is my light and my salvation. చూడండి, ఇది చేస్తే ఆ డెవిల్ వచ్చి మనం దాకి ఏదో స్పాయిల్ చేస్తుందనే అట్లాంటి ఈ నేను ఇట్లా మొత్తం చేస్తే ఇట్లా బ్రష్ అయిపోతామన్న భయం ఉండదు. See, when we do all these things, we don't fear, oh, this may attack us. దాని గురించి అసలు భయపడం. We don't worry about our actions. కానీ పనికిరాని దాని కోసం భయపడని కాడ ఎంత భయమో. For the things that you don't have to fear, there you fear so much. బైబిల్ చదివి ప్రేయర్ చేసుకోవాలి, నిజంగా దేవుని భయపడాలి, ఇది మంచిగా అనిపించేది. To read the word and to pray, and for that fear you don't have it. ఈ వైరస్ వచ్చింది, ఆ వైరస్ వచ్చింది, ఇంకేదో జరిగింది, ప్రపంచం కొట్టుకోవడం అదేదో అంటే గజగజ జోనికి పోతా ఉంటాం. But only, oh, that virus came, the whole world is getting spoiled. Oh, all these things we talk. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందట. If you have the fear of God, it will create. అందుకే 50 మంది కాంచి మొదలుపెట్టి 10 కాడికి కూడా వచ్చారు ఇద్దరు. See, from 50 he started pleading and came to 10. అక్కడే అర్థమైపోయింది దేవుని యొక్క కంపాషన్ అన్నది. There he understood God's compassion. అర్థమవుతుందా అండి? Are you understanding? అందుకే చూడండి, సొదొమలోంచి ఆకాశం నుంచి అగ్ని కురిస్తే ఆ భూమి మీద ఉన్న గడ్డి కూడా స్పాయిల్ అయిపోయిందట. ఈ రోజు కూడా సొదొమ దేశానికి వెళ్తే అక్కడ చిన్న గడ్డి కూడా మొలసుడు మనం చూడలేమట. కారణం ఏంటంటే అట్లా డిస్ట్రాక్ట్ చేసేసాడు దేవుడు. See, when the fire, he rained fire from heaven on Sodom, even the grass dried. Even till today the grass can't grow there. కనుక మనం గ్రేస్ లోనే బ్రతకాలి. We have to live in grace. దేవుని యొక్క గ్రేస్ తోటి మనకున్న వీక్నెస్ నుంచి బయటికి రావాలి. With God's grace we have to come out of our weaknesses. దేవుని యొక్క హెల్ప్ అడగాలి. That means we have to ask God's help. నేను భక్తి ఉంటాక నాకు సాయం చేయి. Lord, help me to be godly. నేను ప్రేయర్ చేసుకోవాలి. I have to read word of God. I have to pray. దేవునికి ఇయ్యాలి. I have to give my money to God. నాకు హెల్ప్ చేయి. నా బాడీలో సిక్నెస్ నేను ఒప్పుకోను. I will not accept sickness in my body. నేను నా యొక్క బాడీలో సిక్నెస్ కి నేను అడ్జస్ట్ అయిన బ్రతక. I will not adjust and compromise with sickness. నేను నా యొక్క జీవితంలో ఏ రోజు కూడా నేను సిక్ కాను. I will never become sick in all my lifetime. అట్లాంటి విషయాలు కోరుకోవాలి. Like that you should desire. అప్పుడు దేవుని యొక్క శక్తి మన మీద కుమ్మరింపబడుతుంది. Then God's power will be demonstrated in our lives. యోహాను సువార్త 9:1 నుంచి 27 వరకు. John 9:1-27. ఇటు వినడానికి పెట్టించండి. Now listen. ఇక్కడ దేవుడు, Here God, వింటున్నారు చర్చ్ మంచిగా జాగ్రత్తగా లైవ్ చూసారు కూడా. please listen carefully. ఒక మట్టి తీసుకొని He took mud.
తన ఉమ్ము తీసుకొని, he put his saliva, తెలుసు కదా మీకు, నోట్లోంచి ఉమ్ము తీసుకొని the saliva from the mouth, ఆ మట్టితోటి బురద చేసి he made a paste out of it, అతని కళ్ళ మీద పెట్టి he applied it on the eyes. దేవుడు అతన్ని స్వస్థపరిచిండు. God healed him. నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు, One question I'll ask. దేవుడు ఎట్లయినా స్వస్థపరుస్తాడు మనిషిని. God can heal through any means. రకరకాలు దేవుడు He స్వస్థపరుస్తాడు. can do in any way. మట్టి తీసుకొని He took the mud, ఆయన నోట్లోంచి ఉమ్ము తీసుకొని he took the saliva, ఆ ఉమ్ముకు ఆ మట్టి రెండు కూడా కలిపి, he mixed that saliva. తెలుసుగా ఉమ్ము అంటే మీకు ఏం మీకు తెలియదులే కానీ ఉమ్ము తెలియదు మీకు. ఓకే, ఆ ఉమ్ము తీసుకొని He took that saliva, దాంతో బురదలాగా చేసి he made a paste, ఆ గుడ్డు అని కళ్ళ మీద పెట్టి he put it on the blind man's దేవుడు eyes. అతన్ని స్వస్థపరిచిండట. God healed him. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏం తెలుసా, The interesting thing is, చర్చ్ లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, those are here or those everywhere. ఎవరైనా మనం వెళ్ళేటప్పుడు గుడ్డి వాళ్ళు కనబడితే అన్న ఎవరికైనా పని చెప్తామా, మనం గుడ్డలకు పని చెప్తామా? Will we give work to a dead blind person? కానీ దేవుడు గుడ్డను కూడా పని చెప్పాడు. But God gave work to that blind person. చాలా మందికి చేతన కాదు పని చేయడానికి. Many people can't do any work. దేవుడు ఒప్పుకోడు, జాగ్రత్త. God doesn't like that. అసలు గుడ్డానికి నేను నువ్వు కూడా పని చెప్పాం, కానీ గుడ్డివానికి కూడా దేవుడు పని చెప్తాడు. See here, you and I also don't give work to the blind man, ఇప్పుడు but ఈ గుడ్డివాడు ఏం Jesus is చేయాలంటే saying, వాడు వెళ్ళి పోయి నీళ్ళలో తన నీళ్ళని తీసుకొని వెతుక్కొని ఆ శిలోకి వెళ్ళి ఆ కోనేరు ఎక్కడుందో కనుక్కొని అందులో నీళ్ళు ఇట్లా కడుక్కుంటే వాడు హీల్ అవుతాడు. ఇది ప్రాసెస్. see, the process is this blind man has to go search and find where that Siloam is and take water from that and wash, then he'll be healed. గ్రేస్ మీద ఆధారపడి హార్డ్ వర్క్ చేస్తాడు, ఎప్పుడు ఫెయిల్ అయిపోడు. See, the person who does hard work will not fail, but you should depend on grace. పీటర్ చూడండి, రాత్రంతా హార్డ్ వర్క్ చేసాడు, See, Peter did hard work all night, చేప కూడా వల్లే. but not a single fish. అదే మనం తెల్లారైతే మనం ఏం చేస్తాం అంటే దుప్పటి కప్పుకొని నిద్రపెట్టేవాళ్ళం. The next morning, if you were there, we were covered with a blanket and slept. కానీ పీటర్ ఏం చేసింది తెలుసా, యాటిట్యూడ్ చూడండి. But look at the attitude of ఈ Peter. యాటిట్యూడ్ డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నా. I desire that you develop this attitude. కొంతమంది ఎవ్వడు మెచ్చని యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకుంటారు. Some people, they'll get attitude that which cannot appreciate. అర్థమవుతుందా? Understand? అన్ని నమ్ముతారు వాళ్ళు, They believe everything. ఒక బైబిల్ ఉన్నదాన్నే నంబరు. Only what is in the Bible they didn't believe. కొంతమంది వాక్యాన్ని అసలు నంబరు, They don't believe in the word. బయట చెప్పే రాంగ్ ప్రాఫెసీలే నమ్ముతారు. They believe all the wrong prophecies told మళ్ళీ అది outside. రైట్ ప్రాఫెసీ కాదు, That's not a right అయితే prophecy. వీళ్ళు అసలు నమ్మరు దాన్ని. They don't believe the right prophecy. అంటే కారణం ఏంటంటే The reason is వీళ్ళు ఎటు చేసి అద్భుతం పొందుకోవద్దు, somehow they should not get their కానీ miracle. నువ్వు సూపర్ న్యాచురల్ తో కనెక్ట్ అయింటే, But when you're connected to నేను supernatural, నమ్ముతున్న దేవుని యొక్క అద్భుతాలు నేను వెంబడించడం ప్రారంభిస్తాను. God's miracles will follow you. మార్నింగ్ లేవుని అనుకోవాలి నేను సంథింగ్ ఏదో మెరకల్ నాకు జరుగుద్దని. As soon as you wake up, as you're waking only, you should say, I am receiving my miracle ఇది today. ఫైనల్ టైం, ఇది లాస్ట్ అవర్. This is the last hour. ఈ టైం ఎవరు వేస్ట్ చేయొద్దని నేను కోరుకుంటున్నా. I desire that you do not ఈ waste your టైంలో time. దేవుడి కోసం నువ్వు చేసిందే నిలబడుతుంది. What you do for God will stand. ఈ టైంలో దేవుడికి కావాలి, నువ్వు దయ్యానికి కూడా కావాలి. This is the time when God wants and even devil wants you. నీ మీద దయ్యం అన్న పని చేస్తాడు, లేదా దేవుడు అన్న పని చేస్తాడు, ఇద్దరు పని చేయరు, గుర్తుపెట్టుకో. You should understand, either God will work or devil will work. Both won't work together on you. అయితే మట్టి తీసుకొని దేవుడు He took the mud, దాంట్లో ఉమ్ము పెట్టి he put his ఆ saliva, బురద చేసి he made a paste, దీనికి అదంతా అంటించి he applied it, వెళ్ళి పంపించాడు హీలింగ్ కోసం. he told him to go for his healing. పోయి కడగంగానే As soon as he washed, కడుగుతున్నాడు. as he's washing, చూడండి, ముఖం కడుక్కుంటాం కదా, we wash our ఒకసారి ఇట్లా face. వాటర్ కొట్టి ఆపుతామా? Do we just splash once and leave it? నీళ్ళలో తల పెట్టాడు, ఇట్లా దగ్గర పెట్టాడు, He drew his face to the water. ఇట్లా పోస్తున్నాడు. He splashed water. ఎంత లోపలికి నీళ్ళు ఇట్లా చల్లుతున్నాడు అంత హీల్ అవుతున్నాడు. The more he's splashing, the more healing is ఎంత manifesting. వాటర్ అతని మీద పూరింగ్ చేయబడుతుందో As more water is poured upon him, అంత గ్రేట్ హీలింగ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. so much great healing was నువ్వు manifesting. ఎంత ఫెయిత్ పెంచుకుంటావో As much as you increase faith, అంత డెవిల్ వీక్ అయిపోతాడు. so much the devil will weak. చెప్పు, డెవిల్ వీక్ అయిపోతాడు. You say devil is నా weakened. విషయంలో డెవిల్ వీక్ అయిపోయాడు. In my case, the devil is weakened. అందుకే మీ బిజినెస్ చేసేవారు బిజినెస్ కు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈ రోజు బాగా జరుగుతుంది అనుకొని వెళ్ళాలి. Those who are doing business, you should say, today I am receiving a great miracle in my business. అర్థం చేసుకోండి, Understand? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of ఇది God, జరుగుతుందని అనుకోవాలి. you should believe that it is happening. పొరపాటున కూడా వైరస్ వస్తుందని అనుకోవద్దు. Never you should think the virus is going to attack me. అర్థమవుతుందా? Understand? మీకు అర్థమైందా? Did you understand? ఓకే,
వస్తుందని అనుకోవద్దు, You should not say that it will రాదని come. అనుకోవాలి. You say it will not come. ఒకవేళ సడన్ మన వస్తే, Even if it comes, ఒకవేళ వచ్చింది అనుకో, let us say it suddenly అప్పుడు మళ్ళీ attack you. అనుకోవాలి నేను చనిపోను అనుకోవాలి. Then you should say, I will not die. నేను దేవుని దయని బట్టి చాలా మందికి ప్రేయర్ చేశా, ఒక్కరు కూడా చనిపోలే. I prayed because this thing, nobody died in ఆఖరికి ఈ మాట అన్నాము, At least this word you believe, నీకు అద్భుతం అవుతుంది. you will receive your miracle. అర్థమవుతుందా? Understand? ఆ యొక్క గుడ్డివాడు ఎప్పుడైతే ఆ బురద పెట్టబడ్డ దాంతో వెళ్ళాడు, అద్భుతాన్ని పొందుకున్నాడు. When he received that paste of the mud on his face, when he washed it with water, he was healed. ఇది ఇజ్రాయెల్లో దేవుడు దేవుని యొక్క బిడ్డలారా అక్కడ ఈ అద్భుతం చేసి గొప్ప సూచనలాగా చేశాడు. God made it as a great sign in Israel. ఆ విధంగా దేవుడు అనేక సూచనలు మనకు చేయడానికి God ఇష్టపడతాడు. wants to do many signs in our lives. బైబిల్ అనేక చోట్ల ఉంది. Many places it's written about దేవుడు అనేక signs. సూచనలు చేశాడు. God did great నీ signs. ఫైనాన్షియల్ విషయంలో సూచనలు చేస్తాడు. In the financial situation, he'll do ఏ great signs. విషయంలో అయినా దేవుడు సూచనలు చేస్తాడు. In anything, he can do signs. అర్థమవుతుందా? Understand? ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే In understandable నిన్నే language. దేవుడు ఒక సైన్ లాగా మార్చేయడానికి Amen. ఇష్టపడుతున్నాడు. God wants to make you as a sign. నిన్ను చూసినప్పుడు When people see you, వామ్మో ఈయన దేవుని చేత ఆశీర్వింపబడ్డ వ్యక్తి, they'll say, he's a man blessed with God. ఈయన ఒక సూచన. He's a sign. అర్థమవుతుందా? Are you understanding? నువ్వే దేవుని బిడ్డలకు ఒక సూచన లాగా. You are only a sign for God's నువ్వు people. నీ యొక్క డ్యూటీలో అందరు అడగాలి, "అరే ఏందప్ప ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండవని." Everybody in the workshop place shall ask, oh, always you're joyful. అర్థమవుతుందా? Are you understanding? ఎవరైనా ఫోన్ చేసి పార్టీకి రమ్మని చెప్పారు అనుకో, If somebody calls you, invites you to party, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా గుర్తొస్తుంది. you'll remember all that place. అసలు వైరస్ గుర్తురాదండి అప్పుడు. That time you won't remember the virus. అసలు మనకు అట్లున్నట్టు కూడా తెలియదు అప్పుడు. We don't even know that virus కానీ is there. సండే రాగానే But on Sunday, ఒక భయం వచ్చేస్తుంది. one fear engulfs. ఏమన్నా అయిపోతుందేమో, Oh, something may happen. ఏమన్నా జరుగుద్దేమో. Something may happen. అంటే ఒకటే మైండ్ రెండు రకాలు వాడుతున్నాం. The same mind we are using two times. అంటే నిన్ను Twice. నువ్వే దేవుని యొక్క బిడ్డలారా చీట్ చేసుకుంటున్నావు. You're cheating your own self. సింపుల్. Simple thing. అక్కడ ఫెయిత్ వాడినట్టు ఇక్కడ ఫెయిత్ వాడాలి. As you use faith there, you use faith here. అయితే సూచనలు అన్నాయి The signs itself, మనని పైకి లేపుతా ఉంటాయి. they will lift us up. మనమే సూచనలాగా మారిపోతాం. We have to be transformed into a sign. అందుకే ఎప్పుడైతే ప్రాఫిట్ అనేటోడు ఒక పాస్టర్ అనేటోడు మీకు కమ్యూనియన్ ఇస్తాడు, When a pastor or a prophet gives you communion, మీరు ప్రభువా నాకు సూచనలు చూపెట్టు. you have to say, Lord, show me signs. ఇదిగో తండ్రి నా యొక్క మనీ దీంతో నేను ఎప్పుడైతే సో చేస్తున్నానో నాకు సూచనలు చూపెట్టని చెప్తే Father, I'm sowing this seed, so show me signs. దేవుడు ట్రెమెండస్ గా బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తాడు. God will tremendously release your blessings. చర్చ్ మంచి వినండి, Church, listen. అనుభవంతో చెప్తున్నా, I'm telling ఈ you, ఒక్క రోజు వచ్చే విశ్వాసం the faith you receive today, మిగతా 6 రోజులు ఆశీర్వాదాలు చూపెట్టేటట్టు చేస్తుంది. it will make you receive all the blessings for the rest of 6 ఈ days. ఒక్క రోజు పాడు చేసుకుంటే If this one day you spoil, మిగతా 6 రోజులు నీ జీవితంలో ఏమీ సాధించలేవు. the next 6 days you can't achieve anything. ఆ సక్సెస్ అనేది దేవుడే నీకు ఇచ్చేటోడు. This God is the one who gives you success. అట్లా మీ అందరికి ఒక పేరు పెడతాను, నీ పేరు చూడగానే మిర్రర్లో చూడగానే అనుకో సక్సెస్ అనుకో. So I am calling out a name for you. I am naming you something. You shall call yourself as success when you see నీ in a mirror. నేమే సక్సెస్. Your name is success. దేంట్లో సక్సెస్? In what are you successful? అప్పులనా, Is it in debts? రోగాలు వచ్చుల్లా? In getting diseases? చాలా మంది బాగా మనీ సంపాదిస్తారు, Many people earn lot of money. బాడీలో షుగర్ ఇవన్నీ ఉంటే ఏం తింటారు చెప్పు, తినలేరు. They'll have diabetes, hypertension. What can they eat? ఇది ప్రాస్పరిటీ కాదు. This is not prosperity. అర్థమవుతుందా? Understand? దేవుడు ఎవ్రీ ఏరియాలో సక్సెస్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. God desires to give success in every కనుక ఈ area. యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకునేటప్పుడు, When you take communion, అది మనం తీసుకునేటప్పుడు when you take the bread and wine, మనకు అనేక సూచనలు కనబడబోతున్నాయి. many signs are going to be seen. అనేక సూచనలు You're కనబడబోతున్నాయి. going to see many signs. నీ రాసిన ఎగ్జామ్ లో నువ్వు పాస్ కాబోతున్నావు. You're going to pass in the exam you wrote. రాత్రి 12 o'clock 1 o'clock కూడా నీ ఇంట్లో నుంచి నువ్వు వాష్రూమ్ దగ్గరకు ఒక్కలే నడుచుకుంటూ వెళ్ళగలవు. You will be able to walk to your washroom alone, walking in the midnight. 2 o'clock ఒక్కరు లేచిపోరుగా బాత్రూమ్ దగ్గరికి. అయితే రొట్టె ద్రాక్షరసం కాడికి వచ్చారికి When it comes to the bread and wine, ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రాయబడ్డది. in Matthew 26 it is written, ఇది నా శరీరము. this is my body. అర్థమవుతుందా? Are you understanding? ఇది నా రక్తము. This is my blood. దీన్ని తిన్నప్పుడల్లా When you drink it, నీకేం బెనిఫిట్ తెలుసా?
It's what is the benefit for నీ you? బాడీ హీల్ అవుతుంది. Your body is healed. ఈ రక్తము తాగుట వల్ల Where you drink the blood, నీ శరీరములో దేవుని యొక్క బిడ్డలారా ఏ అనారోగ్యం ఉండదు. there can be no sickness in your body. నువ్వు ఫైనాన్షియల్ గా కూడా బ్లెస్ అవుతావు. You'll be blessed financially. ఈ యొక్క అద్భుతాలు సూచనలు జరిగేటి అన్నీ కూడా All the signs and miracles, మీరు నమ్మండి, మీరు విశ్వాసాన్ని పెంచుకోవడానికి, మీ విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి. that is all to increase your faith and to grow in faith. కనుక ఇన్ని రోజులు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచన, ఉద్యోగం లేకముందు ఉద్యోగం దొరకగానే దేవుడు వెళ్ళిపోతాడు. ఇక Before job, all the time God only in your mind. But once you get the job, you totally forget God. చూడండి, చాలా మందికి ఏం లేనప్పుడు దేవునికి కానుకలు కానుకలు అంటారు. When you don't have anything, God they'll say offering. దేవుడు బ్లెస్సింగ్ అనే కానుకలు అన్నీ అయిపోతాయి. After the blessing, all the offerings are over. నేనేం చెప్తున్నా అంటే, What I'm ఈ saying, సూచనలన్నీ కూడా all these signs, మన విశ్వాసాన్ని ఇంకా పెంచాలి. they will increase our faith. ఇంకా మనం విశ్వాసంతో ముందుకెళ్ళాలి. We have to go forward in faith. అర్థమవుతుందా? Are you understanding? దేవుని మీద ఇంకా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. You have to grow more strong in God. అప్పుడు ఏమైపోతుంటే మనం స్ట్రాంగ్ పర్సన్స్ అవుతాం. Then we'll become strong. కన్ఫెషన్ లోనికి వద్దాం. Let us go into confession. ప్రతి ఒక్కరు చెప్పడానికి ప్రయత్నించాలి. Everybody say, ఓ హల్లెలూయా, Hallelujah. ఆన్లైన్ లో ఉన్న వారు కూడా రొట్టె Those are online also. తర్వాత ప్రేయర్ చేయబోతున్నాం. I'm going to pray for you. ప్రతి ఒక్కరు కూడా చేతులను పైకి లేపే విధంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం. Lift up your hands and let's I am confess. strong. I am strong. చెప్పాలి అందరూ కూడా, లైవ్ చూసేవారు కూడా, I am strong. You say I am strong. I am power. I am power. నా మీద విక్టరీ ఉంది. There is victory upon me. నేను హీలింగ్ ని తీసుకుంటున్నా. I am receiving my healing. అనేక సూచనలు నేను చూడబోతున్నా. I'm going to see many signs. నేను యేసులో ప్రాస్పర్ కాబోతున్నా. I'm going to prosper in Jesus' name. ఆయన గుడ్నెస్ మెర్సీ నాతోటి ఉన్నాయి. His goodness and mercy is always with me. యేసు నామములో In Jesus' name. నేను దీవింపబడ్డ మనిషిని. I am a blessed person. నా మీద దీవెనలే ఉన్నాయి. Only blessings are upon ఏ me. కర్స్ లేదు. There is no curse upon me. నా యొక్క బ్యాంక్ అకౌంట్స్ బ్లెస్ అవుతున్నాయి. My bank accounts are blessed. నా యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. Miracles are taking place in my నేను life. దేవుని మహిమ చేత నింపబడుతున్నా. I am filled with God's glory. నాకు గొప్ప బ్రేక్ త్రూ రాబోతుంది. Great breakthrough in my life. కమ్ ఆన్ చర్చ్, ప్రతి ఒక్కరు చెప్పాలి, నేను బ్లెస్ అయినా, నేను బ్లెస్ అయినా, నేను బ్లెస్ Everybody అయినా. say I am blessed. నీ యొక్క I am నోరుని blessed. వాడటాన్ని ప్రయత్నించండి. I am blessed. హల్లెలూయా. Hallelujah. లైవ్ చూసేవారు కూడా Those are watching on live, మీరు అది చెప్పినాక మీ రొట్టె ద్రాక్షరసం రెడీ పెట్టుకోండి. keep your bread and wine ready. మీ రొట్టె ద్రాక్షరసం తోటి With your bread and wine, మీకు అద్భుతాలు అవుతాయి. you'll receive your miracles. రెండవది, Secondly, మీరు ఫైనాన్షియల్ గా కూడా బ్లెస్ అవుతారు. you'll be blessed financially. వీటితో పాటు Along with మీరు that, చేసే టైస్ గానీ, ఆఫరింగ్స్ గానీ, థ్యాంక్స్ గివింగ్ గానీ with your tithes, offerings and thanksgiving, మిమ్మల్ని ఫైనాన్షియల్ గా పైకి లిఫ్టింగ్ ఇస్తాయి. it is going to lift you up financially. మెల్కీసెదెకు Melchizedek, అబ్రహాం యొక్క టైత్ తీసుకొని బ్లెస్ చేసిండు. he took a tithe from ఆ Abraham and యొక్క blessed. 10% రాగానే When the 10th person came, వాళ్ళిద్దరి మధ్యలో కాన్వికేషన్ ఆగిపోయింది. in between them that conversation stopped. అంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో అందుకే దేవుడు టైతింగ్ గురించి రాయాలి. That's why in 10 commandments he did not write about అది tithes. టైతింగ్ కంటే ముందే ఉంది. That is even before tithing. అంటే లా కంటే ముందే ఉంది అంటే ఇది గ్రేసే కదా. Before law means there is grace. అందుకే దేవుళ్ళో గివింగ్ నేచర్ ఉంటుంది. That's why God has a giving nature. అందుకే వెదజల్లే వారు ఎప్పుడు కూడా అభివృద్ధిని అందుతారు. That's why those who scatter will prosper. దేవుని నమ్మాలి, You have to believe in God. గ్రేస్ నమ్మాలి. You have to believe in grace. మనము దేవునికి నాటినప్పుడు దేవుడు మళ్ళా తిరిగి నాకు ఇస్తాడు అని నమ్మాలి. When you sow for God, you should believe that you will reap for it. అదే విధంగా దేవుని యొక్క గ్రేస్ నమ్మి మన పనులు మనం చేయాలి. We have to believe in grace and do our work. What we have to do. సోమరితనం అన్నది చాలా డేంజర్. Laziness is very dangerous. ఇదే హైదరాబాద్కి In the same Hyderabad, నేను ఇక్కడికి రాకముందు ఒక వ్యక్తికి ప్రేయర్ చేయడానికి వచ్చా. మీటింగ్ అయిపోయినాక ఒకరు తీసుకెళ్లారు ప్రేయర్ చేయడానికి. somebody took me to pray for somebody. ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసా? ఎవరైనా తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, లేకపోతే ఇంట్లో పడిపోయిన కాడికి తీసుకెళ్తారు, ఏదో ఈ డిఫరెంట్ దుప్పటి కప్పుకున్న కాడికి తీసుకొని పోయారు. If somebody is sick, they take you to pray at the hospital or at the sick person. But they took me to a person who was covered with blanket. అప్పుడు ఇంత లేదు, ఎవరికి కూడా ఏం తెలియదు. అయితే నేను ఆ దుప్పట్లు ఉన్నాను, దుప్పటి తీయండి అన్న. I told, remove your blanket. ఆయన చెప్తున్నాడు, That man is saying, వాళ్ళ ఇంట్లో చెప్పారు, ఇది రియల్ చెప్తున్నా. this is real. 30 రోజులు దుప్పటి కిందనే ఉంటాడు. For 30 days he'll be under the blanket. ఏదో టైంలో తింటాడు, మళ్ళీ దుప్పటి కిందనే ఉంటాడు. Sometime he will eat and again go under the blanket. నేను అతన్ని వాళ్ళు లేపినాక నా దగ్గర చూసేవారికి అంటున్నాడు, మేము సోమరి ఆత్మలం. When I woke them up, they said, we are the మేము lazy సోమరి spirits. ఆత్మలం. We are lazy spirits. మేము ఇతని లోపల నుంచి వెళ్ళాం. We won't leave him and go.
నేను ఏం చేస్తానవా అన్న. I tell, what are you doing? నిద్ర వస్తుందని నెలల తరబడి చూస్తున్నా అన్నాడు. He's saying we are waiting for months to get sleep. 2 నిమిషాలే దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏమి ప్రేయర్ కూడా చేయలే నేను. In 2 minutes those devils left him. ఏం ప్రేయర్ కూడా చేయలే. I didn't pray also. ఒకటే సోమరి ఆత్మలం వెళ్ళిపోయాయి. Oh, they said we are lazy spirits, we are leaving. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. Listen. ఎప్పుడైతే ఆ సోమరి ఆత్మ వెళ్ళిపోయిందో లేచిండు, టిఫిన్ కట్టుకున్నాడు, పనికి వెళ్ళడం ప్రారంభించాడు. As soon as the lazy spirits left, he got up, ate and carried his tiffin and went to work. చాలా మందికి లోపల లాకింది. అమ్మో, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. It is good to be active. అర్థమవుతుందా మీకు? Understand? అరే నిన్ను భయపెట్టాల్సిన అవసరం నాకేందా, నేను భయపెట్టి అట్లా ఉన్నది చెప్తున్నా. I'm not making you fear, I'm telling you the fact. దేవుడు ఎప్పుడు భయపెట్టాడు, God never makes you fear, కానీ కరెక్ట్ చేసుకుంటాడు. but God will correct you. కరెక్ట్ చేసుకుంటాడు. He'll correct. ఒక్కసారి నువ్వు భూమి మీద దేవుని కోసం వచ్చినావు, ఆ దేవుని కొరకు ఉంటే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నువ్వు బ్లెస్ అయిన పర్సన్ లాగా ఉంటావు. You'll come once on this earth, and if you live for God for that, you will be blessed forever and ever. నువ్వు ఎవరిని చీట్ చేయవు, నువ్వే చీట్ చేసుకుంటావు. See, you don't cheat anybody, you cheat yourself. అర్థమవుతుంది? ఒక్కటి గుర్తుపెట్టుకో, మనిషి ఏది విత్తాడో అదే పంట కోస్తాడు. Whatever a man sows, so he reaps. ఇది రొట్టె, This is bread, ఇది వైన్, this is wine. డివైన్ పవర్. Divine power. ఇది తీసుకోగానే As soon as you take it, నేను ఇప్పుడు పేరు పిలిచాగా రాణి, నువ్వు కన్సీవ్ అయిపోతావు. Rani, you will conceive. ఇది తీసుకోగానే When you take it, నీ స్లీపింగ్ డిసార్డర్ వెళ్ళిపోద్ది. your sleeping disorder will leave you. నీ ప్రమోషన్ వస్తుంది. Your promotion will నువ్వు ఇక్కడ come. టై షో చేస్తావు కదా, నీ బాస్ ఏం ఉద్యోగం తీస్తాడు అనుకుంటున్నావు, కానీ పిలిచి చెప్తాడు నీకు ప్రమోషన్ వచ్చిందని. You will think, oh, he may remove your job, but God is going to say you are getting promoted. సక్సెస్ వస్తుంది. Success will come. ఎందుకంటే దేవుని దగ్గర నాటిది కమ్మీనని తీసుకుంటున్నావు. దేవుడు అక్కడే చూస్తాడు, ఓహో నా యందు భయభక్తుల వ్యక్తి కనుక బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తాను. Because you sowed and you're taking the communion, God will see that and will reward you. నువ్వేమో ఒక వెర్రి వాళ్ళలాగా నీ చెయ్యిని తీసి దాచి పెట్టుకుంటా ఉంటావు. You like a foolish person hide your hand. నీ పాకెట్ లో చెయ్యి ఉంటే If your hand is in the pocket, పైన హ్యాండ్ ఓపెన్ కాదు. if your hand is in the pocket, the hand on ఎప్పుడైతే నీ top will పాకెట్ not నుంచి నీ open. హ్యాండ్ ఓపెన్ చేస్తావో When you open your నీ hand, చెక్ బుక్స్ అన్ని కూడా బ్లెస్ అయిపోతాయి. all your checkbooks will be blessed. ఇది బైబిల్ చెప్పే ట్రూత్. This is the truth from the Bible. అర్థమవుతుందా? Are you ఈ understanding? రొట్టె ద్రాక్షరసం వేయడానికి ముందు Before I give you bread and wine, బాగలేని వాళ్ళు చేయి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. those are sick, place your hand on the sick part of నేను your నా body. వైఫ్ ప్రేయర్ చేసి ఆ డిసీజ్లను కమాండ్ చేస్తాను. I and my wife are going to pray and command those diseases to leave. తండ్రి స్తోత్రాలు ప్రభువా. Glory, hallelujah. Father God, we thank and praise you. యేసు నామములో ఈ యొక్క ప్రదేశంలో నిన్ను ఇన్వైట్ చేసినాం తండ్రి. Lord, we invited you in this place, O Lord. నువ్వు మైటీగా మూవ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are moving mightily in this place. ప్రతి ఒక్క స్పిరిట్ ని యేసు నామములో ఇప్పుడే దేవునికి అనుగుణంగా ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I command every spirit to bow down before God. హీలింగ్ ఒప్పుకునేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I pray they confess the healing. ప్రతి ఒక్క సిక్ బాడీని ఇప్పుడే హీల్ చేస్తున్నా. I heal every sick body. తండ్రి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుదురు. Lord, they that wait upon the Lord shall renew their strength. వీళ్ళ శరీరంలో నూతనమైన ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నా. I release renewing health in their body. ప్రతి థైరాయిడ్ యేసు నామములో బంధిస్తున్నా. I bind every evil forces. బాడీలో ఏ సిక్నెస్ కూడా ఉండడానికి వీల్లేదు. I command no sickness shall stay in their body. దేవుని యొక్క రక్తాన్ని విడుదల చేస్తున్నా. I release the blood of Jesus. ప్రతి ఒక్క ఆత్మను నేను ఇప్పుడే తాకుతున్నా. I touch every spirit. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ పావర్టీ యేసు నామములో బంధింపబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I command every financial poverty to leave them. తండ్రి ఇప్పుడే హెవెన్స్ ఓపెన్ అవుతున్నందుకు స్తోత్రాలు. Lord, I thank you, you are opening the నీ heavens. యొక్క ఫైనాన్షియల్ అవుట్ పోరింగ్ రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా. Lord, I pray that financial outpouring will be there. ప్రతి ఒక్కరి కాడి అనేది యేసు నామములో విరిగిపోతుంది. Every yoke of people's life is breaking. దేవుని యొక్క ఆశీర్వాదాలు విడుదలవుతున్నాయి. God's blessings are manifesting. తండ్రి వీళ్ళను ఒక సైన్ లాగా నిలబెడుతున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are raising up as a sign. వీళ్ళని అభివృద్ధి పరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are prospering them. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. Lord, wherever they put their step, let them receive it, O Lord. యేసు నామములో బిజినెస్ లు ఇంక్రీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I pray that businesses shall increase. యేసు నామములో బ్లెస్సింగ్ వీళ్ళ లైఫ్ లో ఫ్లో అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. In Jesus' name, I command blessings to flow in their life.
life. పిల్లలను యేసు నామములో బ్లెస్ చేస్తున్నా. I bless the children. వీళ్ళు ప్రయత్నించేదంతటిలో సఫలాన్ని విడుదల చేస్తున్నా. Whatever they try, they shall prosper. ఎంతమందికి అయితే జాబ్స్ లేకుండా ఉన్నారు, Those who are not having jobs, యేసు నామములో ఇప్పుడే అవన్నీ విడుదల చేస్తున్నా. I release the jobs for them. ప్రతి క్లోజ్ డోర్ ని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా ఓపెన్ అయ్యేటట్లు. Every closed door I command to be open. ప్రతి డార్క్ చైన్ ఇప్పుడే బ్రేక్ అయిపోతున్నందుకు నీకు స్తోత్రాలు. Every dark spirit is leaving. I thank you. ప్రతి ఒక్క సిక్ బాడీ ఇప్పుడే మీరు హీల్ అవుతున్నారు. Every sick body is being healed right now. ఎవరో బ్యాక్ స్పైనల్ కార్డ్ మీద మీరు పెయిన్ చేత బాధపడుతున్నారు. Somebody is having pain in the spinal స్పైనల్ cord. కార్డ్ లో పెయిన్ తో బాధపడుతున్నారు. You are having pain in the spinal సమ్ cord. వీక్స్ నుంచి మీరు సఫర్ అవుతున్నారు. From few weeks you are suffering. లైవ్ చూసే వాళ్ళు కూడా చెప్తున్నా, Those are watching online. దేవుని యొక్క హీలింగ్ ఏంజెల్స్ ఇప్పుడే విడుదలవుతున్నారు. God's healing angels are released. తండ్రి ఈ బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. Lord, I pray you heal your people, Lord. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతలు సంచరిస్తారు. The Lord angels encampeth those who fear the Lord. తండ్రి ప్రతి ఒక్క మనిషి పక్కన ఏంజెల్స్ మోగుతున్నందుకు స్తోత్రాలు. Lord, upon every person the angels are moving. వీళ్ళ యొక్క కమ్యూనియన్ తండ్రి ఇప్పుడు తీసుకుంటుండగా As they take part in the communion, ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ వీరి లైఫ్ లో మూవ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I pray that the God Spirit shall move upon them. న్యూ మైండ్ ని రిలీజ్ చేస్తున్నా. Oh, I release new mind. న్యూ థింకింగ్ ని రిలీజ్ చేస్తున్నా. I release new thinking. ఎవరైతే తండ్రి సో చేస్తున్నారో Whoever is sowing, విత్తువానికి విత్తనాన్ని అనుగ్రహించే దేవుడవు నువ్వు. you are a God who gives the seed to the soil. వీరి కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పమని ప్రార్థిస్తున్నా. I pray that you open the heavens upon them. ప్రతి ఒక్క బిడ్డను నువ్వు బ్లెస్ చేస్తున్నందుకు స్తోత్రాలు. Thank you, Lord, you are blessing every child. ఏది బంధిస్తే అది హెవెన్ లో బంధింపబడుతుంది. Whatever is bound on earth is bound in heaven. ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. Whatever is open is released there. ప్రభువా నేను నమ్ముతున్న ప్రతి ఒక్క అద్భుతం హెవెన్ లో విప్పబడినందుకు. Thank you, Lord, that every miracle is open in heaven. ఎవ్రీ డే వీళ్ళు బ్లెస్సింగ్స్ చూడబోతున్నారు. They are going to see blessings every day. తండ్రి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని. Lord, I pray that you will bless each and every one, O ఈ Lord. యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటుండగానే As they take part in the bread and wine, దేవుని యొక్క స్వస్థత ఫైనాన్షియల్ అవుట్ పోరింగ్ యేసు నామములో విడుదలయ్యేటట్లు let there be mighty financial outpouring in their lives. మీ యొక్క మహిమను విడుదల చేయమని. I ask you to release your glory. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు Thank చెల్లిస్తూ you, Lord, you are going to do great and mighty things in everyone's life. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్.